వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది. వచ్చే సంవత్సరం అంటే 2026లో మొదటి నెల అయిన జనవరిలో గ్రహాల గోచార రీత్యా మీన రాశి వారికి ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు, అలాగే 2026 జనవరి అనేది మీకు వెల్కమ్ అనేది ఎలా చెప్పబోతుంది, ఆర్థికంగా ఎలా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది, ఉద్యోగ పరంగా ఎలా ఉంటుంది, వ్యాపార పరంగా ఎలా ఉంది, పర్సనల్ లైఫ్ పరంగా ఎలా ఉంది, కుటుంబ బాధ్యతలు, కుటుంబ సభ్యులతో బంధాలు, అలాగే మీ చుట్టూ ఉన్న బంధాలు ఇవన్నీ కూడా మీతో ఎలా ఉండబోతున్నాయి, గ్రహాలు మీకు ఎలాంటి ఫలితాలు సూచిస్తున్నాయి అనే విషయాలతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాం. స్కిప్ చేయకుండా చూడండి. గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మీన రాశి వారందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో ఈ నూతన సంవత్సరంలో జనవరి నెలలో మొదటి నెలలో మీకు గ్రహాల గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకునే ముందు మీ గ్రహస్థితిని కనుక మనం జనవరి నెలలో పరిశీలించినట్లయితే చాలా వరకు విచిత్రమైన గ్రహస్థితి అనమాట. 4 గ్రహాలు రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు ఈ నలుగురు కూడా ఒకే రాశిలో అనమాట ఇలా ఉండి మళ్ళీ ఒకే 2-3 రోజుల గ్యాప్లోనే ఇంకో రాశిలోకి మారుతున్నారు. రాహు 12లో ఉన్నాడు, శని ఏలినాటి శని జరుగుతుంది, అలాగే 4వ స్థానంలో గురువు వక్రించి ఉన్నాడు, కేతు 6లో ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే ఇది జనవరి నెల అంతా మూడం అనమాట. అంటే ఎలాంటి మంచి రోజులు కానీ మంచి ముహూర్తాలు కానీ ఉండవు. అంటే శుక్రుడు కంబస్ట్ అయిపోయాడు, అలాగే కుజుడు కూడా కంబస్ట్ అయ్యాడు. చాలా వరకు ఏంటంటే 2వ స్థానాధిపతి, 3వ స్థానాధిపతి, 9వ స్థానాధిపతి, 8వ స్థానాధిపతి వీళ్ళు నలుగురు కంబస్ట్ అయిపోయి తన శక్తిని కోల్పోయారు. అలాగే ఇక్కడ గురువు అంటే 10-1 స్థానాధిపతి అయిన గురువు వక్రించి ఉన్నాడు అనమాట. చాలా విచిత్రమైన నెల అనమాట. అంటే ఏంటంటే ఒకటి ఫిక్స్ అయిపోవాలి, మీరు ఏదైతే ఆవేశపడతారో, కంగారు పడతారో, జరగాలనుకుంటారో అది ఖచ్చితంగా వెనక్కి వెళ్ళిపోద్ది. చాలా ప్రశాంతంగా ఉండాలి, చాలా ఓర్పుగా ఉండాలి. మనకి ఎప్పుడన్నా ఇప్పుడు ఏదైనా ఒక షాప్ ఉందనుకోండి, ఇవాళ ఒక 4 రోజులు వ్యాపారం బాగా జరిగింది అనుకోండి, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకో 10 రోజులు జరగలేదు అనుకోండి, జాగ్రత్తగా మేనేజ్ చేసేలా ఉండాలి. చాలా వరకు అన్ సీజన్ అంటారు కదా, ఇలా ఇన్ని గ్రహాలు గురువు వక్రించడం, శుక్రుడు కంబస్ట్ అయిపోవడం, కుజుడు కంబస్ట్ అయిపోయినప్పుడు కొంచెం అన్ సీజన్ లా ఉంటుందన్నమాట. భయమేం అక్కర్లేదు. ఓవరాల్గా మంత్లో జరిగిందంతా కూడా మీకు మందంటింగ్ కావాల్సినవన్నీ కూడా వచ్చేస్తే ఇబ్బంది ఉండదు. కానీ ఒక్కొక్క టైంలో చాలా భయం వేస్తుంది. ఏంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏం జరిగిద్దో అన్నట్టుగా భయంగా ఉంటుందన్నమాట. ఇక ముఖ్యంగా కుటుంబ స్థానాధిపతి అలాగే భాగ్య స్థానాధిపతి అయిన కుజుడు కంబస్ట్ అయిపోవడం చాలా వరకు మంచిదే అనమాట. అసలు మనకి కొంతవరకు ఓర్పుగా ఉంటే అంటే మీకు ఏమనిపిస్తుంది అంటే ఏంటిదంతా చిరాకు అనమాట. చాలా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పటి నుంచో కొన్ని పరిస్థితులు ఎప్పుడోసారి జరుగుతూలే, అవి జరిగినప్పుడు చూద్దాం, అప్పుడు దాకా వెయిట్ చేద్దాం, ఎప్పటికైనా అది జరిగితే బాగుండు అనుకునే వాళ్ళకు కూడా ఓర్పు అనేది పోద్ది అనమాట. ఇంకా ఇసుకు చిరాకు ఎక్కువ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ ఆశకు కానీ, అది జరగాలని కోరిక కానీ, అది డబ్బు విషయం కావచ్చు, మీరు ప్రేమించిన వాళ్ళ గురించి కావచ్చు, మీరు ఇష్టపడుతున్న వాళ్ళ గురించి కావచ్చు, లేదంటే మీకు ఏదైనా కొనాలనుకున్న వస్తువు కావచ్చు, ఇంట్లో పరిస్థితులు కావచ్చు, ఏదైనా వాటెవర్ ఏదైనా విషయం కావచ్చు, వాటిలో ఏంటంటే కొన్నాళ్ళ క్రితం అంటే 2 నెలలు 3 నెలల క్రితం ఏమనుకున్నారంటే ఎన్నాళ్ళైనా సరే ఇది జరిగే వరకు నేను వెయిట్ చేస్తాను, ఇది జరిగే వరకు నేను ఉంటాను అనుకున్న మీలో ఆ పట్టుదలని కాదు, ఆ బలం అనేది ఉండదన్నమాట. ఇంక ఇసుగు చిరాకు కోపం వచ్చేస్తుంది. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి అలానే మీరు ఏదో చేసేస్తారని కానీ జనవరి నెలలో ఈ మూడ్ స్వింగర్స్ అనేవి ఎక్కువగా ఇబ్బంది ఉంటాయి అనమాట. ఇవి ఎక్కువగా ఉద్యోగాల మీద ఎఫెక్ట్ చూపిస్తాయి, మీరు చేసే వ్యాపారాల మీద ఎఫెక్ట్ చూపిస్తాయి, డే టు డే లైఫ్లో కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి అనమాట. అయితే మీరు జాగ్రత్తగా పరిస్థితులు ఎందుకంటే మనం మూడీగా అయినా మనం చేయి పగలగొట్టుకున్నా, తల పగలగొట్టుకున్నా మళ్ళీ మనమే కట్టుకొట్టుకోవాలి, మనమే ముందు రాసుకోవాలి, మనమే నార్మల్గా రావాలి. వేరే వాళ్ళు ఎవ్వరూ కూడా మన బాధను తగ్గించరు. మీరు అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్థిక, వ్యాపార, ఉద్యోగ, వివాహ, కుటుంబ, ప్రేమ వ్యవహారాలు ఎటువంటి సమస్యకైనా సరే మీకు గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాము. ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూయించుకుని విసిగిపోయారో, ఎన్నో వేలు లక్షలు అవజేసుకుని ఇక మా కర్మ ఇంతే, మా జీవితం మారదు, జ్యోతిష్యం అంటే వాళ్ళు డబ్బులు అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద విరక్తిగా ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి, ప్రతికూల గ్రహాలేంటి, దశలు, అంతర్దశలు ఏమి ఊగిస్తున్నాయి, ఏ దోషాలు ఉన్నాయి, కాలసర్పదోషం, శనిదోషం, లగ్నదోషం, కుశదోషం, వీటినన్నిటిని పూర్తిగా పరిశీలించి వీటన్నిటికీ తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం. నాగశాస్త్రం, తాంత్రశాస్త్రం ద్వారా మంత్రం ఇవ్వడం వలన అది కేవలం 11 రోజుల నుంచి 21 రోజుల్లోపే మీ జీవితంలో మార్పును తీసుకువస్తుంది.
ఇదంతా కేవలం 2,000 రూపాయలకు మాత్రమే. దీనికి మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ మీద కనిపించే 9160803649 నెంబర్ కి మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు వాట్సాప్ చేయాలి. తర్వాత 2,000 రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్ కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపాలి. కేవలం 7 రోజుల నుంచి 10 రోజుల లోపు ఒక రోజు ముందుగా రేపు ఏ టైంకి మీకు ఫోన్ చేసేది అనేది మీకు తెలియజేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైంకి ఫోన్ చేసి మీతో అరగంట సేపు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం, తాంత్రిక విధానాన్ని తెలియజేస్తాం. వేరే వాళ్ళు ఎవ్వరు కూడా మన మూడ్ స్వింగ్స్ ని మార్చలేరు. కాబట్టి ఎక్కువ మీరు ఇరిటేట్ అయినా, ఎక్కువ ఇబ్బంది పడ్డా మళ్ళీ వెనక్కి మీరే రావాలి. కాబట్టి కొంతవరకు ఇలాంటివి వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండడం కష్టమైనప్పటికీ కూడా ఏదో పనిలో నిమగ్నం అవడం, పనున్నా లేకపోయినా ఏదో బయట తిరగడం, లేకపోతే ఏదో పని చేసుకోవడం, ఇలా టైం స్పెండ్ చేయండి. చాలా వరకు తొందరగా అవ్వట్లేదు అనే బాధ జనవరి నెలలో ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. నూతన సంవత్సరం వచ్చిన ఆనందం ఏ మాత్రం కూడా కనిపించే అవకాశం ఉండదు. ఎందుకంటే మీకు డబ్బులు కనిపించినా, లేకపోతే వేరే వాళ్ళు మీకు చుట్టూ అంత పాజిటివ్గా అనిపించినా సరే మీ మనసులో ఏదైతే ఉందో అది జరగట్లేదనే బాధ ఈ నెలలో ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు అంటే మన లైఫ్లో చాలా వరకు ప్రతి ఈ మూమెంట్ మనం ఎంజాయ్ చేస్తున్నాం అంటే శుక్రుడు వల్లే అనమాట. అంటే మనం బట్టలు కొనుక్కున్నా, మనకు నచ్చిన వ్యక్తులు ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా, వాళ్ళు కనిపించినా, వాళ్ళతో పార్కులకి వెళ్ళినా, సినిమాలకు వెళ్ళినా, ఇవన్నిటికీ శుక్రుడే కారణం అనమాట. అలాంటి శుక్రుడు ఇక్కడ కంబస్ట్ అయిపోవడం వల్ల ఇలాంటివన్నీ కూడా కొంచెం ఆపోజిట్గా మారడం వల్ల ముఖ్యంగా 25 to 35 ఉన్నవాళ్ళు, వీటిల్లో ఉన్నవాళ్ళు కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య కూడా చాలా ఓర్పుగా ఉండాల్సిన సమయం. చిన్న చిన్న వాటికి వేరే వాళ్ళు చెప్పుడు మాటలకి చిన్న చిన్న తగాదాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక 10వ స్థానంలోనే ఉద్యోగ స్థానంలోనే 4 గ్రహాలు రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు వీళ్ళు ఉన్నారనమాట. ఇక్కడ ఏంటంటే రవి వీళ్ళిద్దరిని మింగేస్తున్నాడు. శుక్రుడికి, కుజుడికి బలం లేదు. ఇక్కడ ఏదైతే మీకన్నా రవి బలంగా ఉన్నాడు కాబట్టి బాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ప్రెజర్ ఎక్కువైపోతుంది. ఏది చేసినా తప్పే అంటారు, కూర్చున్నా తప్పు అంటారు, నుంచున్నా తప్పు అంటారు, ఏది చేసినా తప్పు అంటారు అనమాట. కొంతవరకు ఒక్కొక్క రోజు ఒక రకంగా ఉంటాయి. ఒక రోజు నీ వర్క్ చాలా బాగుంది అంటారు, ఒక రోజు ఏదో వంక పెడతారు, ఇలా కాదంటారు, అలా కాదు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా లేకపోతే అక్కడ మీ పని తప్ప వేరే పనులు చేస్తూ ఉంటారు. ఇసుగ్గా, చిరాగ్గా ఉండే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక అక్కడ బుధుడు కూడా ఉండడం వలన 2-3 పనులు 2-3 రకాలుగా ఉండాల్సి రావడం, కొంతవరకు అక్కడ వర్గాలు ఉండడం, 3-4 వర్గాలు ఉండడం, అందరికీ ఫేవర్గా ఉండలేక ఇబ్బంది పడడం, లేకపోతే ఎవరు ఫేవర్గా ఉంటే వేరే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు అనుకోవడం, ఇలాంటి ఆలోచనలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంతవరకు మీరు ఎవరు ఎలా ఉన్నా సరే ఎక్కడ ప్రజలు అక్కర్లే వదిలేసి అవి ఇంటికి తీసుకురాకండి. ఇంటి దగ్గర ప్రజలు తీసుకెళ్ళి వ్యాపారంలోనూ, ఉద్యోగంలో తీసుకురాకండి. చాలా వరకు ఇక ఆర్థికంగా మాత్రం ఈ నెల ఇబ్బంది ఏమి ఉండదు, పర్వాలేదు. కొన్నాళ్ళు బాగుంటుంది, అంటే నెల మొత్తంలో కొన్ని రోజులు బాగున్నా, కొన్ని రోజులు తగ్గినా, యావరేజ్గా ఓవరాల్గా నెల మొత్తంలో ఆర్థిక పరంగా చక్కగానే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఏలినాటి శని రాశిలోనే జరుగుతుంది కాబట్టి చాలా వరకు ఏంటంటే మనశ్శాంతి ఉండదు, ఆలోచనలు పెరిగిపోతాయి. ముఖ్యంగా సినిమా దశ కానీ, రాహుమా దశ కానీ, రాహు అంతర్దశ కానీ, కేతుమా దశ కానీ, కేతు అంతర్దశ కానీ, కుజమా దశ కానీ, కుజ అంతర్దశ కానీ, ఈ దశలో అంతర్దశ జరిగే వాళ్ళకి కొంచెం చిరాకు ఎక్కువగా ఉంటుంది, ఏదో కట్టేసినట్టుగా ఉంటుంది. ఇంతవరకు ఉన్నంత అంటే ఇంతవరకు ఫ్రెండ్స్తో తిరగడము, లేకపోతే ఫ్రీగా డబ్బులు ఖర్చు పెట్టుకోవడము, లేకపోతే నచ్చిన వాళ్ళతో తిరగడము, ఇలాంటివి ఇప్పుడు ఉండవు అనమాట. సడన్గా అవన్నీ ఆగిపోవడం, ఈ మనమే బలవంతంగా పరిస్థితిని కంట్రోల్ చేసి కూర్చోవడం, ఇలాంటి పరిస్థితుల వల్ల చాలా వరకు మనశ్శాంతి కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. భావోద్వేగాలు కంట్రోల్ చేసుకోవాలి, సహనంగా ఉండాలి, దైవారాధన చేసుకుంటూ ఉండాలి, కుదిరినప్పుడల్లా టెంపుల్కి వెళ్తూ ఉండాలి, జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఏదో అద్భుతాలు జరిగినప్పుడు జరుగుతాయి. మనం ఈరోజు సంతోషంగా ఉండడానికి ఏం చేయాలి అన్న వాటికి ప్రయత్నించాలి. ఫైనాన్షియల్ ప్రెజర్స్ వచ్చినా, వ్యాపారంలో ఏదైనా ఇబ్బందులు వచ్చినా, ఉద్యోగంలో ఇబ్బందులు వచ్చినా ఖచ్చితంగా అవి మారతాయి. రేపు ఎల్లుండో ఖచ్చితంగా మళ్ళీ సానుకూలంగా మారతాయి అనమాట. ఉద్యోగం పోవడం, ఉద్యోగం ఏదో అయిపోద్ది అనే బెంగేం అక్కర్లేదు, చాలా వరకు పర్లేదు అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా రాహు 12లో ఉండడం వలన ఆలోచనలు బాగా పెరిగిపోవడం, అన్కంట్రోల్డ్గా ఉండడం. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే గ్రహాలన్నీ కూడా ఇలా లైన్గా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే గ్రహాల మధ్య ఇంటరాక్షన్ పెరిగిపోతుంది. ఇంటరాక్షన్ పెరిగిపోవడం వలన ఉన్న సమస్యలు
10% అయితే మనం ఆలోచించే సమస్యలు 90% ఉంటాయి అన్నమాట. వాటి గురించి ఎక్కువ వర్రీ అయిపోతూ ఉంటారు. ఎక్కువగా ఈ టైంలో మీరు ఏంటంటే మీన రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే రాహువుకి సంబంధించిన ధ్యాన శ్లోకం చదవడం చాలా చాలా మంచిది అనమాట. ఎందుకంటే రాహువు దగ్గరగా ఈ గ్రహాలన్నీ లైన్లో ఉండడం వలన ఈ గ్రహాలన్నింటినీ రాహువు చెడగొడతా ఉంటాడు, రాహువు మాయ చేస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ కూడా రకరకాల రెమెడీలు చెప్తారు, రకరకాలుగా చెప్తారు. అయితే గోచార పరంగా ఈ నెలలో ఎక్కువగా ఇబ్బంది పెట్టే గ్రహం ఏదన్నా ఉందంటే రాహు అనమాట. రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని ఒక 108 సార్లు కానీ 300 సార్లు కానీ చదువుతూ ఉండండి. ఎప్పుడైనా సరే మీ దశానాథుడు ఎవరైతే ఉంటారో, ఒకవేళ కుజుడు దశ జరుగుతుందండి, మంగళవారం రోజు కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని 500 సార్లు. అలాగే లగ్నాధిపతి ఎవరు ఉన్నారనుకోండి, సూర్యుడు అనుకోండి, ఆదివారం రోజు అతనిది ఒక 500 సార్లు. ఇలా ఈ 2 చేసుకుంటూ రోజు రాహు చదువుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన తప్పకుండా మీకు ఇలా లగ్నాధిపతి అలాగే దశానాథుడు మీరు జీవితంలో ఏది సాధించాలన్నా, ఏది జరగాలనుకున్నా లగ్నాధిపతి దశానాథుడు వీళ్ళిద్దరూ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గోచార గ్రహాలని ఒక 50-60% ఎఫెక్ట్ చూపిస్తాయి. మెయిన్గా లగ్నాధిపతి దశ ఏం జరుగుతుందో వాళ్ళ జపాలు వాళ్ళకి సంబంధించిన రెమెడీలు చేసుకుంటేనే మీకు ఉద్యోగంలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, పర్సనల్ లైఫ్లో కానివ్వండి మీరు అనుకున్నది సాధించడానికి ఒక దోవ కనిపిస్తుంది. ఎప్పటికైనా సరే వాళ్ళే అది గ్రాంట్ చేయాలన్నమాట. కాబట్టి వాళ్ళ ఆరాధన ఆ రోజుల్లో చేసుకుంటూ రోజు రాహు స్తోత్రం చదువుకోవడం, అలాగే కుదిరితే శుక్రవారం కానీ, మంగళవారం కానీ, శనివారం కానీ దుర్గాదేవి ఆలయానికి వెళ్ళడం చాలా చాలా మంచిది.